హలో గైస్, మళ్ళీ వెల్కమ్. ఇది ఈసారి వీడియో ఏంటంటే మనం ముందుగా ఫ్యాక్ట్స్ వీడియోస్కి వెళ్తాము, గేమింగ్ వీడియోస్కి వెళ్తాము, ఎక్స్పెరిమెంటల్ ఎడ్యుకేషనల్ వీడియోస్కి కూడా వెళ్తాము. సో ఇప్పుడు మీకు ఒక చిన్న గార్డెన్ టూర్ చూపిస్తాను. టెర్రస్ గార్డెన్ ఇది లక్ష్మీ. వెల్కమ్ టు మై గార్డెన్. లక్ష్మీ నారాయణ టెర్రస్ గార్డెన్. వెల్కమ్ టు మై గార్డెన్. ప్లీజ్ కమ్. What do you want? I want to know about every plant. These plants are taken from టెర్రస్ గార్డెన్. వాళ్ళు పంచుతుంటే టెర్రస్ గార్డెన్ వాళ్ళు పంచేదే. నిన్ననే ఫంక్షన్ పెట్టేది, పంపకం పెట్టిండ్రు అక్కడ నాంపల్లిలో గవర్నమెంట్ది. అక్కడ నుంచి తేబడిని ఇవి స్ట్రాబెర్రీ, వంగ, ఈ మొక్కలు ఇవి ఏంటి అంటే చేమంతి మొక్కలు. ఇక మిగతావన్నీ మా గార్డెన్లో నేను స్వయంగా పెంచుతున్న మొక్కలు. ఇక్కడ నిమ్మకాయల చెట్టు కూడా పెంచుతున్నాడు. ఒక 7 months 1 year కిందట పెట్టిన ఈ మొక్కలన్నీ, 8 నెలల కిందట పెట్టిన మొక్కలు ఇవి. ఇది బత్తాయి, నిమ్మ. అర్థం కావట్లేదు, చూపిస్తున్నావా? ఏదో ఒక కాయలు. ఇప్పుడైతే కాయలు వచ్చినాయి చిన్నగా. ఇదేమో బొప్పాయి నేను పెట్టడం జరిగింది. ఇక్కడ అవి పూలు, అవి రెడ్ పూలు, పిల్లలు మంచిగా అందం కోసం వాడేటి పూలు ఇట్ట పెట్టాను. ఇది బొప్పాయి మొక్క. 6 months అయింది. ఇప్పుడే కొద్దిగా చిన్న పూతలు వస్తున్నాయి. చూపి సైడ్ పూతలు వస్తున్నాయి ఇప్పుడే. మా గార్డెన్లో ఇప్పుడే వస్తుంది బొప్పాయి మొక్క. 6 నెలల నుంచి పెంచడం జరిగింది. అడుగుతుండాలి నువ్వు ఇదేం మొక్క అని. ఇది పూల మొక్కలు ఇవి. ఇది ఒక 1 month అయింది పెట్టి పూల మొక్క. ఇది ఇలాంటిది ఇంతకు ముందు ఒకసారి ఇక్కడ లేవు, పెరిగినాయి. అప్పుడు కింద నుంచి పెరిగితే కట్ చేసాము, ఇప్పుడు కొత్తగా పెట్టాము. ఇదేమో బత్తాయి మొక్క. ఇది ఇప్పుడే కొద్దిగా చిగురు లేస్తుంది. తెచ్చిపెట్టి ఒక 6 నెలలు అయింది. ఇది సొరకాయ మొక్క, సొరకాయలు. ఇది బెండకాయలు ఇప్పుడే వస్తున్నాయి. కిందికి బాకింది. క్రీపర్. ఇది కాకరకాయ మొక్క. ఇది ఇప్పుడే వస్తుంది. ఇది మళ్ళీ ఉల్టా పడింది. సో ఇది ఏ చెట్టు, క్లైంబరా, క్రీపర్ అని కామెంట్ చేయండి. ఇవి టమాటా మొక్కలు మొన్ననే పెట్టడం జరిగింది. మందారం మొక్క. ఇదేమో ఇది కృష్ణ తులసి. ఇది రాగి చెట్టు, చింత చెట్టు 2 కలిపి పెంచుతున్నాము. ఇవి వంకాయలు. ఇవి పొడుగు వంకాయలు, గుత్తులుగా కాస్తాయి. ఈ విధంగా కాస్తాయి. బాగా పెరుగుతాయి. ఇవి బాగా కాస్తాయి. ఇది కూడా ఇదొక రకం వంకాయ. ఇది బీరకాయ చెట్టు పెట్టాం కానీ సరిగ్గా రావట్లేదు. ముందు ఒకసారి నేను ఇక్కడ విజిట్ చేసినప్పుడు బాగా వచ్చింది. ఇది బీరకాయ చెట్టు. ఇది మిర్చి చెట్టు ఇది. అసలు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మిర్చిలో ఒక సైడ్ పెరిగితే ఇటు సైడ్ అప్ సైడ్ డౌన్ పెరుగుతాయి. ఇది మునగ చెట్టు ఇప్పుడే పెట్టాము. మునగ చెట్టు ఇప్పుడే స్టార్టింగ్. ఇవన్నీ పల్లి చెట్లు మొత్తం పెట్టాము. దానిమ్మ చెట్టు కూడా పెట్టడం జరిగింది. ఆర్గానిక్ గా తెచ్చుకొని తింటారు. ఎరువులు తీసుకొని మేమే తయారు చేసుకొని పండిస్తున్నాం. అంటే రోజు పైకి పొద్దున ఒక 2 గంటలు, ఈవినింగ్ ఒక 2 గంటలు గార్డెనింగ్ చేసి వీటికి నీళ్లు పెడితే ఈ విధంగా బెండకాయలు, ఇదిగో దానిమ్మ చెట్టు కూడా పెంచడం జరుగుతుంది. ఈ విధంగా ఇది బెండకాయల చెట్లు. ఇది ఏ చెట్టు అర్థం కావట్లేదు. ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఏం చెట్టో మాకు కొద్దిగా వివరించమని కోరుతున్నాను. ఇది నూగులు కూడా పెంచడం జరిగింది. నూగు చెట్లు
నూగుల చెట్లు ఈ విధంగా పెంచడం జరిగింది. ఈరోజు నిన్న గాలి వానలకి పడిపోయినాయి, కొన్ని నూగులు కోయటం జరిగింది. ఆ ధరలు ఉన్నాయి. కాకర చెట్టు ఈ విధంగా వచ్చింది. ఇది కాకర చెట్టు వచ్చింది కానీ పిందెలు వస్తున్నాయి. చూపి పిందెలు వస్తున్నాయి కానీ ఎక్కువ కాయట్లేదు. ఈ విధంగా పూల చెట్లు కూడా పెంచడం జరిగింది ఈ విధంగా, కానీ వర్షానికి పడిపోయినాయి. ఇవి బాగా పూల చెట్లు, మంచి పూలు స్మెల్ వస్తాయి కానీ పడిపోయినాయి. కానీ మిర్చి చెట్లు ఇవన్నీ పిల్లల కోసం ఇవన్నీ పెట్టింది. గ్రీన్ టీ చెట్టు, గ్రీన్ టీ అంటే లెమన్ గ్రాస్ చెట్టు. ఇది ఈ విధంగా వచ్చింది. దీంతో చాయ్ పెట్టుకొని తాగేదానికి ఉపయోగం ఉంటుంది. ఫ్రెండ్స్, దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లెమన్ గ్రాస్ చూస్తే నార్మల్ గ్రాస్ లాగా తీసిపడేయకండి. దీన్ని ఒకవేళ చూస్తే మీరు జాగ్రత్తగా పెంచుకోండి, ఎందుకంటే దీన్ని మనం టీలో దీన్ని ఎక్కడి నుండి వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టి పెంచడం జరుగుతుంది. ఈ విధంగా పల్లికాయ మొక్కలు బెండకాయ మొక్కలు కలిపి పెంచడం జరుగుతుంది. నన్ను కూడా చూపిస్తుండ్రు అప్పుడప్పుడు. ఇక్కడ మనం మీకు నార్మల్ గ్రాస్ కి దీనికి ఒక నిమిషం ప్లాంట్ మీకు నార్మల్ గ్రాస్ కి లెమన్ గ్రాస్ కి తేడా ఏంటంటే మీరు ఒకసారి తెంపి చూసి స్మెల్ చూడండి. అక్కడ మీకు ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. నార్మల్ గ్రాస్ ఇది దగ్గర ఉంటేనే పట్టుకుంటేనే స్మెల్, దగ్గర ఉంటే స్మెల్ వచ్చింది. లెమన్ గ్రాస్ కాబట్టి ఇది ఇలా తుంచి ఇలా తుంచంలోనే వాసన విపరీతంగా వచ్చింది. మరి దీన్ని కాఫీ ఛాయ్లో వేసుకొని తాగొచ్చు. మంచిది, హెల్త్కి మంచిది. వాము చెట్టు పెంచడం జరుగుతుంది. ఇది సంవత్సరాల నుంచి ఉంది మా ఇంట్లోనే. దీన్ని డైరెక్ట్గా ఈ విధంగా తెంచుకొని తినొచ్చు. ఈ విధంగా తినటం మూలన ఆరోగ్యానికి మంచి ఉపయోగం ఉంది. అంటే మీరు ఇక్కడ నుంచే తెంపుకొని వెళ్తారు. ఇదే కాకుండా మా గార్డెన్లో ఇదిగో ఇది బిర్యానీ ఆకు చెట్టు. ఇట్రా, ఇప్పుడు ఫ్యూచర్లో ఇది అమ్మడానికి కూడా పెడతారా? ఇది బిర్యానీ ఆకు అమ్మటానికి కాదు, ఇంట్లో వాడుకోవటానికి పనికి వస్తుంది. అంటే మీరు కూడా ఫ్రెండ్స్ లాగా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇంకో బొప్పాయి చెట్టు ఇంకా ఇలా మీరు కూడా ఒక నర్సరీ లాగా ఆర్గనైజ్ చేసుకొని ఒక గార్డెన్ పేరు పెట్టుకొని అది నాకు కామెంట్ చేయండి. దాంతో నాకు తెలుసు సార్ మీకు కూడా గార్డెన్ ఉన్నది. ఆ గార్డెన్లో మీకు స్పెషాలిటీ ఏంటో అది కూడా కామెంట్ చేయండి. ఇది బిర్యానీ ఆకు బయట నుండి తీసుకొచ్చి పెంచడం జరుగుతుంది. ఇది బిర్యానీ ఆకు, ఇదేమో మింట్ ఆకు. మింట్ ఇది కూడా డైరెక్ట్ తినేదే. మింట్ ఆకులో ఒక స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు నార్మల్గా మీకు విక్స్ ఉంటుంది చూడండి, విక్స్ అలానే ఉంటుంది. ఈ మింట్ ఆకులు నర్సరీలో ఎక్కువ దొరుకుతాయి. స్మెల్ మింట్ లాగా మంచిగా వస్తుంది. తింటే కూడా కొంచెం కూలింగ్ వస్తుంది వాటర్ తాగినప్పుడు. వీటిని కూడా పెంచడం జరుగుతుంది. ఇవి అవి పెంచడం జరుగుతుంది. గ్రేప్స్ ఉన్నాయా? గ్రేప్ లేదు. ఇదేంటిది? ఇది అతిబల చెట్టు అని పెంచుతున్నాను నేను. ఆయుర్వేదానికి పనికొచ్చిందని. అతిబల. ఇది దవణం, ఇది పూలలో వాడేది దవణం చెట్టు. ఇది దవణం చెట్టు. ఇది పూలలో సువాసన కొరకు వాడతారు. ఇవి తులసి చెట్లు నార్మల్గా పెరుగుతున్నాయి. ఇది మనకు తెలుసు. ఇది కరివేపాకు చెట్లు 2 తొట్టుల్లో పెట్టడం జరిగింది. మా ఇంటికి సరిపోనుగా దీనిలో వాడుకుంటాము. ఇది మన సీతాఫల చెట్టు, సీతాఫలం పెంచడం జరుగుతుంది. ఇక్కడ ఇది చిన్న ఉసిరి చెట్టు. ఒక 6 నెలలు అయింది పెట్టి, ఇప్పుడే ఈ విధంగా పెరుగుతుంది. ఇది రణపాల. ఇది ఆయుర్వేదానికి వాడే మందుల్లో వాడేది. రణపాల కూడా పెంచడం జరుగుతుంది. ఇది కరివేపాకు. ఇది బ్రహ్మజముడు. ఇది 4 సంవత్సరాలకు ఒకసారి పూతకొచ్చిద్ది. 4 సంవత్సరాలకు ఒకసారి పూయాలి. ఇంతకుముందు మా బిడ్డ ఇంట్లో పూసింది కానీ ఇప్పుడు మా దగ్గర పూయట్లేదు, ఇంకా రాలేదు. ఇది చిన్న తొట్టి. దీనిలో ఇవన్నీ పెంచుతున్నాము. పల్లీలు, ఈ తోటకూర ఇవన్నీ పెంచడం జరుగుతుంది. తులసి ఆకు ఎప్పుడు అవసరమైనప్పుడు వాడుకోవటానికి ఈ విధంగా పెంచి తింటాము డైరెక్ట్గా. ఇది పెద్ద తొట్టి. దీనిలో
పెద్ద క్లైంబర్ నేను ఎప్పుడు చూడలేదు. దీనిలో బీరాకులు, బీర, కాకర, బెండ అనేక మొక్కలు పెంచడం జరిగింది. ఇవి ఈ విధంగా పైకి క్రేపర్ లెక్క పాకించడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడే మొన్న ఒక క్రాప్ వచ్చింది, మొన్న ఒక 10 కాయల వరకు బీరకాయలు. మళ్ళీ ఇందులోనే చిన్న చిన్న మామిడి మొక్కలు కూడా వస్తున్నాయి. ఇందులోనే ఈ విధంగా పెట్టడం జరిగింది. ఈ విధంగా చెట్లు, ఇది కాకరకాయలు, ఇదిగో ఇక్కడ పిందెలు కూడా వస్తున్నాయి. ఇదిగో ఆ విధంగా అదిగో అక్కడ కూడా పిందెలు వచ్చినాయి. ఎటు పడేసావు? ఇదేం చెట్టు? ఇదేం చెట్టు? అది వంకాయ చెట్టు. ఇది ఉసిరి చెట్టు, పెద్ద ఉసిరి. ఇది ఇప్పుడు ఒక 6 నెలలు అయింది పెట్టి పెంచడం జరుగుతుంది మా గార్డెన్లో. ఇప్పుడే బీర పాదులు పిందెలు వస్తున్నాయి. ఇది ఎక్కడ చూపి బీర పిందెలు వస్తున్నాయి. అది కదిలి తట్టు ముట్టుకోకూడదు. ఇక్కడ కూడా పిందెలు వస్తున్నాయి. బీర పాదులకి ఇప్పుడే పిందెలు వస్తున్నాయి. అంటే మీరు ఇప్పుడు వీటికి ఎలా పెంచుతున్నారు? నార్మల్ వాటర్? నార్మల్ వాటర్. ఇవి మన ఈవెన్ కూడా ఇది గార్డెన్కి వేస్టేజీ, కిచెన్ వేస్టేజ్ తోటి కంపోస్ట్ చేసి, కంపోస్ట్ మరి లిక్విడ్లు వాడి ఈ విధంగా పెంచడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు డీకంపోస్ట్ చేసి అప్పుడు వేస్తున్నారా లేదా డైరెక్ట్ చేస్తున్నారా? ఈ విధంగా ఇది అవిసి చెట్టు కూడా ఉంది. అవిసి చెట్టు ఈ విధంగా పెంచుతున్నాము. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే వాటిని కుళ్ళిపోయిన తర్వాత వేస్తున్నారా? పెట్టడం కాదు, మాగబెట్టి కొద్దిగా మేమే దాన్ని కంపోస్ట్ లెక్క తయారు చేసి దాన్ని పేస్ట్ మరియు లిక్విడ్ రూపంలో వీటికి ఎరువులుగా వాడి పెంచడం జరుగుతుంది. చాలా మంచి పొట్లకాయ కూడా వేసాము, ఇప్పుడే వస్తుంది పొట్లకాయ గింజలు. మీకు నార్మల్గా చెట్లు వాటర్ పోస్తేనే అంతగా పెరగవు. మనకి మంచిగా ఇంకా ఫ్రూట్స్ రావాలంటే మీరు లాగా మాగబెట్టి డీకంపోజ్ చేసి కిచెన్ వేస్ట్. అంటే మీరు కిచెన్ వేస్ట్ కూడా సపరేట్ చేసి దాన్ని కంపోస్ట్ లెక్క తయారు చేసుకొని. ఏమైంది? బాత్రూమ్ పోయిందండి. అదే అన్నమాట. ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఈ డీకంపోజ్ కిచెన్ వేస్ట్ చేస్తున్నారు. మనం నార్మల్గా మనం ఏం చేస్తామండి, నార్మల్గా అన్ని కలిపి వేసేస్తాం రీసైక్లింగ్గా. కానీ వీళ్ళు అది కూడా అది నేచర్కి హెల్ప్ చేస్తున్నారు. అలాంటివి వేస్టేజ్ని ఈ విధంగా మేము కంపోస్ట్ తయారు చేసుకొని అండ్ మీకు ఇంకో విషయం ఈ విధంగా చేసుకొని ఇప్పుడు వాడతాం. కంపోస్ట్ గడ్డి అలాంటివి ఏమైనా మీరు పీకేసేద్దాం అనుకుంటే ఇలా డీకంపోజ్ చేయండి. వాటితో ఈ ఫుడ్ని కూడా యాడ్ చేసి ఇలా మాకు పెడుతున్నారు. సో ఇదన్నమాట సూట్ కేస్. బాగుంది. సూట్ కేసులో ఇలా మీరు కొంచెం వేస్టేజ్ని పెట్టుకొని ఒక 1 మంత్కి ఒకసారి ఇలా పెట్టుకొని చేస్తే సరిపోయింది. కంపోస్ట్ మీకు చాలా ఉంటాయి అన్నమాట. రోజులు కూడా చాలా మంచిది కంపోస్ట్ చేసుకుంటే. ఎందుకంటే వాటర్తోనే ప్లాంట్స్ అనేవి మంచి. వీళ్ళు వేస్టేజ్ని తక్కువ చేస్తున్నారు కూడా. బిర్యానీ చూపించాను. చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ నార్మల్గా అలా రోస్టెడ్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను నా బిర్యానీలో మింటో ఆకు కంపోస్ట్ ఇదిగోండి. ఇప్పుడు దీన్నే మీరు కిచెన్ వేస్ట్ని అది సపరేట్ చేసి ఇందులోకి వేస్తున్నారు అనమాట. కంపోస్ట్ చేస్తున్నారు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా కొంచెం చెత్తను తగ్గించుకుంటే మీకు మనీ సేవ్ అయితే అది కూడా కొంచెం గార్డెన్ కూడా పెంచుకోవచ్చు. అందరూ ఆర్గానిక్తోనే చూస్తున్నారు. సో అవును, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. అది ఏంటంటే ఫ్రెండ్స్, నార్మల్గా ఏంటంటే నేను
ఇలాంటి వీడియోస్ కాకుండా వేరే చేస్తున్నా, కానీ ఈసారి ఏంటంటే అందరూ కొత్తగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీనిపైన. సో మరి మన ఛానల్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, మరి అలానే ఉంటుంది లోహి అంటే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అది కూడా ఛానల్కి మంచిగా దాంచిపోయే నోటిఫికేషన్. కామెంట్ చేయండి. ఓకే, అవును ఫోన్ వర్షం పడుతుందా? నేను కూడా అనుకుంటున్నాను.